సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ శ్రీ జ్ఞానేశ్వర మహారాజు అభ్యర్థన మేరకు గోరా కుంభాకర్ ఒక కర్రను తీసుకొని అక్కడున్న వారిపై తలపై కొడుతూ కాళ్ళ కొండలను పరీక్షించి విధంగానే పరీక్షిస్తాడు. అందరూ మౌనంగా వినమ్రంగా ఆ దెబ్బలను తినసాగారు. చివరకు నామదేవ్ వంతు వచ్చింది. గోరా కుంభార్ నామదేవ్ తలపై కర్ర దెబ్బను వేయబోగా నామదేవ్ విసురుగా పక్కకు తప్పుకొని, నేను విఠలునికి అత్యంత సన్నిహితుడను, నేను ఆయనతో కలిసి ఆడతాను, పాడతాను, తింటాను, నిద్రిస్తాను, మీరు ఆయన్ను కనీసం చూడను కూడా చూడలేదు, అటువంటి మీరు నన్ను పరీక్షిస్తారా అని కోపంగా అంటాడు. అప్పుడు గోరా కుంభార్ జ్ఞానేశ్వర మహారాజు నామదేవ్ను చూపుతూ, ఇతడొక్కడే పచ్చికుండ, మిగిలినవన్నీ కాలిన కుండలు అని చెప్పి చెప్తాడు. ఆ మాటలను తీవ్ర అవమానంగా భావించి నామదేవ్ వెంటనే విఠలుడి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయమంతా వివరిస్తాడు. అప్పుడు విఠలుడు, నీవు కూడా కర్ర దెబ్బలు తిని కాలనకుండా అని అనిపించుకుంటే సరిపోయేది కదా అని చెప్పి అంటారు. ఆ మాటలకు నివ్వెరపోయినటువంటి నామదేవ్, దేవా, మీరు కూడా వారితో కలిసి నన్ను అవమానిస్తున్నారా? నేను మీకు అత్యంత సన్నిహితుడను కాదా అని అడుగుతాడు. అప్పుడు విఠలుడు అనునయంగా వారిద్దరికీ నా యథార్థ స్వరూపం తెలుసు, కానీ నీకు తెలియదు, అలా తెలియపరచాలన్నదే వారి ఉద్దేశం అని చెప్పి చెప్తాడు. ఆ మాటలు ఇంకా ఆశ్చర్యపోయినటువంటి నామదేవ్, అదేమిటి దేవా, రోజులో ఎక్కువ భాగం నేను మీతోటే గడుపుతాను, మనమిద్దరం కలిసి ప్రతిరోజు ఆడుతాం, పాడుతాం, వినోదం చేస్తాం, భోజనం కూడా చేస్తాం, కలిసి నిద్రిస్తాం, ఇంతటి సన్నిహితుడనే నాకు తెలియని మీ స్వరూపం ఇప్పుడు మిమ్మల్ని చూడని వారికి ఎలా తెలుస్తుంది అని చెప్పి అడుగుతాడు. అప్పుడు విఠలుడు, నీకు సత్యం బోధపడలేదు, అది నేను నీకు చెప్పినా అర్థం కాదు. ఆ సత్యం నీకు తెలియాలంటే ప్రకన్న అడవిలో ఒక పాడుబడినటువంటి శివాలయం ఉంది. ఆ శివాలయంలో ఒక సాధువు ఉంటాడు, ఆయన్ను వెళ్ళి దర్శించు, ఆయన నీకు సత్యం బోధిస్తాడు అని చెప్పి నామదేవును ఆదేశిస్తారు. విఠలుని ఆదేశానుసారం నామదేవ్ ఆతృతగా శివాలయానికి వెళ్ళి చూడగా మొరటుగా కనిపించేటువంటి ఒక వ్యక్తి శివలింగంపై కాళ్ళు పెట్టుకొని పడుకొని ఉంటాడు. నామదేవ్ ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి చప్పట్లుకొచ్చి శబ్దం చేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి, నామదేవ్ వచ్చావా, నిన్నే కదా విఠలుడు పంపించింది అని చెప్పి అంటాడు. ఆ మాటలకు ఆశ్చర్యపోయినటువంటి నామదేవ్, ఈయన ఎవరో గొప్ప వ్యక్తి అని అనుకుంటాడు. కానీ శివలింగంపై కాళ్ళు పెట్టుకొని పడుకోవడం తట్టుకోలేక, ఇదేమిటి, మీరు శివలింగంపై కాళ్ళు పెట్టుకొని పడుకున్నారు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, అవునా, అయితే కొంచెం నా కాళ్ళను తీసి పక్కన పెట్టు